ఈ కుంభరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు, అనగా మనకు అధికంగా గ్రహాలు ప్రతికూలంగా ఉండేటప్పుడు మనం మౌనం వహించాల్సి ఉంటుంది. ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. రాబోయే మంచి రోజులను దృష్టిలో పెట్టుకుని నిరీక్షణ చేయాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి వాదోపవాదాలు చేయకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీరు అనుకున్న పనులు ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. సంతోషకరంగా పనిచేస్తారు. పంచములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. సప్తములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అవమానాలు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నవగ్రహాల దర్శనం కానీ, ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేసుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.